పార్థివ, ఇది వీర ఖడ్గం. నీ గజబలాన్ని అంగబలాన్ని మట్టు పెట్టిచ్చే ఖడ్గం. మహాముని, మదవెక్కిన ఏనుగుని, పగతో రగులుతున్న సైన్యాన్ని, వెన్ను చూపని వీరుణ్ణి ఎదుర్కోగలమా? సినిమాలో వేరే డైలాగు, ఇది తప్పు. లేదే, నేను కరెక్ట్ గానే చెప్పాను. లోకం చుట్టిన వీరుడు సినిమాలో నాకు అన్ని డైలాగులు గుర్తున్నాయి. మేడం, నాకు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఇష్టమని మీకెలా తెలుసు? అయ్యగారే ఏమని చెప్పారమ్మా? ఓ దివ్యలోకంలో దిగిన రాజకుమారిలా అనిపించింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో సూక్ష్మంగా పరిశీలించి చేసేవారు. అది తన మీద గౌరవాన్ని పెంచింది. చాలు. సరే మేడం. జిఎంఆర్ గారి ఇంటి నుంచి మీకోసం స్పెషల్గా చేసి పంపించారమ్మా. చాలా బాగుంది. ఇలాంటి బంగాళదుంప కూర నేను ఎప్పుడూ తినలేదు. ఆ సినిమా ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. కానీ ఆ సినిమాలోని డైలాగ్స్ నాకు గుర్తులేవు. ఒకటి మాత్రం గుర్తుంది. ప్రతిరోజు మరో 20 రోజుల పాటు ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ బంగాళదుంప కూర తప్పనిసరిగా నాకు బ్రేక్ఫాస్ట్, లంచ్కైనా డిన్నర్కైనా ఉంటుందని. మీకు బోర్ అనిపించలేదా రోజు ఒకే రకం తినటానికి? మన గురించే ఆలోచించే వారి మీద బోర్ ఎలా అనిపిస్తుంది? ఈ సీన్లో ఈ డైలాగ్ కాకుండా ఇంకా 2-3 డైలాగులు రాశాను, కానీ ఆడియన్స్కి అర్థం అవడానికి ఈ డైలాగే కరెక్ట్. ఏమైంది? హీరో మణివారం దేశంలో జరిగే పోరు కోసం హీరోయిన్ తెండ్రల దీవి నుంచి బయలుదేరుతున్నారు. దానికి హీరోయిన్ తన దేశ సైన్యాన్ని కూడా వెంట తీసుకెళ్లమని అడుగుతున్నారు. దానికి హీరో సంకోచిస్తున్నారు. పోరులో గెలవటానికి ప్రేయసి సహకారం తీసుకోవడం వీరత్వం కాదు. అటువంటి ప్రేమని ప్రజలు ఆమోదించరు. తర్వాత సీను వర్షంలో అని చెప్పారు, నీకు తెలుసా? చూసుకో, మళ్ళీ జడ ఇలాగే సెట్ చేయాలంటే గంట టైం పడుతుంది. అర్థమైందా? అలాగే అమ్మా. శక్తి, నేను మాట్లాడొస్తానమ్మా. వద్దు. ఏం కాదు, ఉండు. మార్చాల్సింది ఇదే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇక్కడ వరకు మొత్తం మార్చాలా సార్? అవును. సరే సార్. పోనీ నేను సజెషన్ ఇవ్వచ్చా? ఇవ్వు శక్తి. యువరాణి తండ్రిలే తన ప్రియురాలని మణిమారన్ చెప్పకపోవచ్చు. ఇంకెవరైనా చెప్పొచ్చు కదా. మణిమారన్కి కుడి భుజంగా అన్న అలగని చెప్పొచ్చు కదా. తన మీద మీకున్న ప్రేమ ఆడియన్స్కి అర్థమవుతుంది. అలాగే మీరు చెప్పినట్టు ఉండదు. డైరెక్టర్ సార్, అద్భుతం సార్, బ్రిలియంట్ ఐడియా మేడం. థ్యాంక్ యూ. నైస్. చాలా రోజుల తర్వాత మొదటిసారి అనిపించింది, నా తెలివితేటల వల్ల నేను శిక్షింపబడలేదని. నాకు తెలివితేటలున్నాయి కాబట్టి క్షమాపణలు అడగాల్సిన అవసరం లేదు అనిపించింది. నిజం చెప్పాలంటే అందుకు నన్ను గౌరవించారు. అండ్ జిఎంఆర్ గారు దాన్ని ఎన్నో సందర్భాల్లో వ్యక్తపరిచారు.
మహాబలుడు. మ్మ్. చిరు చినుకు జల్లు తాకునో సెగ భూమిని, రవ్వంత నిప్పు తాకునో పొగ మంచుని, వాయువేగమును తాళజాలునో చిరులతలే, ఎగసిపడే అల తాకిడికేమవునో తామర పుష్పములే. ప్రపంచానికి వెలుగును పంచే సూర్యుడు మబ్బులు చీల్చుకుని వస్తున్నాడు. ఏం లేదు, చీకటంటే మీకు బాగా ఇష్టమా? చిత్రముకి అందాన్నందించే రూపురేఖ ఓలే, నీ కంటిపాప ఓలే, పెదవిపై పుట్టుమచ్చ ఓలే, నీ చెక్కిలి నొక్కులలో దాగున్న చీకటిని ఆరాధిస్తున్నా. భాగ్య, భాగ్యరేఖ సినిమానేగా? శక్తి, నిన్నెందుకు రమ్మన్నానో తెలుసా? ఇది మనం తీయబోయే సినిమా తాలూకు స్క్రిప్ట్. మామూలుగా అయితే ఇది హీరోయిన్స్కి ఇవ్వకూడదు, కానీ నువ్వు చదివి నీ మనసుకు అనిపించింది చెప్పు. అలాగేనమ్మా. ఈ రోజు నుంచే నేను వెళ్ళొస్తా. శక్తి, కొత్త డ్రైవర్ని పనిలో పెట్టాను. పేరు సయ్యద్. మా నాన్నకు తెలిసిన వ్యక్తి. పాండి నుంచి వచ్చారు. ఇక మీదట ఈయన కూడా మనతో పాటు ఇక్కడే ఉంటారు. ఓ, నమస్కారం. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. చేగువీరా చరిత్రను మనం సినిమాగా ఎందుకు తీయకూడదు? ఆయన కథను దీనికి జోడించండి. షణ్ముగం సార్, ప్రజలకి నచ్చే విధంగా మలచండి. కవిగారు, పాటలు బాగా ఉద్రేకపరచాలి. శక్తి రా. మొత్తం చదివాను, చక్కగా ఉంది. ఆ అభినందనలు దక్కాల్సింది వీరికి. షణ్ముగం నమస్కారం. నమస్కారం అమ్మా. చాలా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆ రాజ్ క్యారెక్టర్ తన కిరీటాన్ని మీకిచ్చి మిమ్మల్ని రాజుని చేయటం. అవును, నేను చెప్పాను కదా సార్, జనానికి ఈ సీన్ బాగా నచ్చుతుందని. ఏం లేదు, అదే కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. నేనెలా జిఎంఆర్ గారికి అడ్డు చెప్పలేకపోయానో తను కూడా నాకు అడ్డు చెప్పలేకపోయేవారని నాకు ఎప్పుడూ చాలా గర్వంగా అనిపించేది.